మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ప్రాతకాలంలో ఉండేటటువంటి ధర్మం చీకటి పడిపోయిన తరువాత ఉండదు. ప్రాతకాలంలో పరమేశ్వర సంబంధమైనటువంటి విషయాన్ని అనుష్ఠించడం ధర్మం. చీకటి పడిపోయిన తర్వాత మనుష్యునకు భోగం అనుభవించడం ధర్మం. భోగము మనుష్యుడు ఎప్పుడు అనుభవించాలి అంటే, సూర్యాస్తమయం అయిపోయి బాగా చీకటి పడిన తరువాత మాత్రమే భోగం అనుభవించాలి తప్ప పగటిపూట భోగానుభవం లేదు. భోగాన్ని పగటిపూట అనుభవించాడు అనుకోండి, తత్కారణము చేత రాక్షసాంశ కలిగినటువంటి పిల్లలు పుడతారు. అదే దాంపత్య సంబంధమైన భోగాన్ని చీకటి పడిన తర్వాత అనుభవించాడు అనుకోండి, పరమ ధార్మికులైనటువంటి బిడ్డలు పుడతారు. ధర్మము మారిపోతూ ఉంటుంది. ఇవాళ ఉన్న ధర్మం రేపు ఉండదు, రేపున్న ధర్మం ఎల్లుండి ఉండదు. నేను ఎవరి ముందు నించున్నానో వాళ్ళ బట్టి ధర్మం మారిపోతుంది. ఉదాహరణకి ఏకాదశి తిథొస్తే ఉపవాసం ధర్మం, ద్వాదశి తిథొస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చెయ్యాలంటే అన్నం తినేసేయాలి, తినేసి ఉపవాసాన్ని విరమణం చేసేయాలి. ద్వాదశి నాడు ఉపవాస విరమణం ధర్మం. అదే ద్వాదశి నాడు తండ్రి గారిది కానీ తల్లిగారిది కానీ తద్దినం వస్తే మధ్యాహ్నం వాళ్ళ దయ్యే పర్యంతము 3 గంటల వరకు భోజనం చేయకూడదు, మళ్ళీ అప్పుడు అది ధర్మం. అదే ఏ అటువంటి పితృకార్యం లేని రోజైతే ద్వాదశి నాడు తొందరగా అన్నం తినడం ధర్మం, ఏకాదశి నాడు అన్నం తినకపోవడం ధర్మం. నా తండ్రి ముందు నిలబడితే మా నాన్నగారు చెప్పింది వినడం ధర్మం. నా కొడుకు ముందు నిలబడితే నా కొడుక్కి నేను చెప్పడం ధర్మం. నా భార్య ముందు నిలబడితే అనునయంగా మాట్లాడి ఆమె మనసుని చూరగొనడం ధర్మం. నా కూతురు ముందు నిలబడితే ఆమెకి ధర్మం తెలిసేటట్టుగా మాట్లాడడం నా ధర్మం. నేను కార్యాలయానికి వెడితే ఉద్యోగిగా నా పై అధికారులను గౌరవించడం ధర్మం. నేను ఉపన్యాస వేదిక మీదకి వస్తే 10 మంది చేత గౌరవింపబడేటటువంటి రీతిలో 10 మందికి పనికొచ్చే మాట తప్ప పనికిరాని మాట ఒక్క మాట మాట్లాడకుండా ఉండడం ధర్మం. నా స్నేహితులతో కలిసి నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఏదో సంతోషంగా దానికి ప్రయోజనం ఉందా లేదా సంబంధం లేదు, ఉల్లాసం కోసం స్నేహితులతో సరదాగా మాట్లాడుకోవడం ధర్మం.